హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేకంగా డాక్టర్ శివకుమార్ గారికి నా నమస్కారాలు. నేను గత 3 ఇయర్స్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను. ఆయన వీడియోస్ ఫాలో చేస్తూ నా పర్సనల్ లైఫ్ అనేది చాలా డెవలప్ అయింది. నా మెంటల్ హెల్త్ అనేది చాలా డెవలప్ అయింది. గతంలో నేను చిన్న చిన్న వాటికి చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నాకు అలాంటి స్ట్రెస్ చాలా ఆల్మోస్ట్ తక్కువైంది. గతంలో నేను పరువు ప్రతిష్టల కోసమైతేనేమి ఎక్కువ ఆలోచించేవాడిని. నెక్స్ట్ గతంలో నాకు ఎక్కువ ఇగో ఉండేది. ఇప్పుడు నాకు అలాంటి ఇగోలు ఏంటి లేవు. ఇప్పుడు నేను పెద్దగా పరువు ప్రతిష్టల కోసం ఆలోచించను కూడా. ఎందుకంటే ఈ పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి వారిచ్చే టెంపరీ రివార్డ్. వాళ్ళకి మనము అవసరమైతేనే మనకి మర్యాద ఇస్తారు, మనకి పరువులు ఉంటాయి. వాళ్ళకి మనము అవసరం లేకపోతే వాళ్ళు మనకి మర్యాదించరు, మనకి పరువులు కూడా ఉండవు. ఈ పరువు ప్రతిష్టలన్నీ కూడాను మనం ఒక ఊహించుకునే తత్వం. ఇవి మనకు మనమే ఊహించుకుంటాం. మనకి ఎవరు కూడా మనకు అలాంటి మన పరువుగా ఉండాలని ఎవరు కూడా అనుకోరు. ఇవన్నీ కూడా నేను డాక్టర్ శివకుమార్ గారు వీడియోస్ చూస్తూ నాలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ డే బై డే నాకు ఇది డెవలప్ అయింది. ఇప్పుడు నేను సింపుల్గా జీవించాలనుకుంటాను. నేను ఎవరి కోసమో అంటే ఎవరికో చూపించాలనో లేకపోతే వాళ్ళ కోసమని నేను జీవించట్లేదు. నాకు నేను మంచిగా జీవించాలని, నాకు నేను సాటిస్ఫైగా జీవిస్తున్నాను లేదని అనేది నాకు నేను డెవలప్ చేసుకున్నాను. ఇలా గత 3 ఇయర్స్ నుంచి వీడియోస్ను చూస్తూ డే బై డే నా మెంటల్ హెల్త్ అనేది డెవలప్ అయింది. నేను ఇంతవరకు అయితే ఎటువంటి ట్రైనింగ్ కానీ ఎటువంటి పెయిడ్ ట్రైనింగ్ క్లాసెస్ కానీ అటెండ్ చేయలేదు. అయినప్పటికీ ఆయన వీడియోస్ చూస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నాకు నేనే డెవలప్ చేసుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, జీవితంలో ఈ సమాజంలో ఎలా జీవించాలనేది ఆయన వీడియో చూసి నేను నేర్చుకున్నాను. ఆయన చెప్పేది 100కి 100 కరెక్టు. సమాజంలో ఆయన ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగానే జరుగుతుంది. ఆయన చెప్పేవి ప్రతి ఒక్కటి రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే జరిగి ఉన్నాయో అవి చెప్తున్నారు. అవి 100% కరెక్టు. థర్డ్ విషయంకి వస్తే ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఆయన దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకుపోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దానికి అర్హులమా కామా, మనకి అది అవసరమా లేదా, మనకు అది సూటబుల్ అవుతుందా కాదా, దాన్ని బేస్ చేసుకొని మనం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మనలో అటువంటి క్వాలిటీస్ లేనప్పుడు మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ని చూద్దాం. ఒక స్కూల్లో 100 స్టూడెంట్స్ ఉన్నట్లయితే 100 స్టూడెంట్స్లో అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఓన్లీ 10-15 స్టూడెంట్స్ మాత్రమే మంచిగా ఆ ఒకే టీచర్ చెప్పేటివన్నిటిని ఫాలో అవుతూ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ మంచిగా డెవలప్ అవుతున్నారు. మిగతా 80-90% స్టూడెంట్స్ అనేది వారిలో కొంతమంది యావరేజ్, లేకపోతే పూరు, లేకపోతే ఎందుకు పనికి రానటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటప్పుడు గత 12-15 సంవత్సరాల నుంచి ఆ స్టూడెంట్స్ పైన, మన పిల్లల పైన కొన్ని లక్షలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికి కూడాను వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారా లేదో అనేది
గ్యారంటీ ఎటువంటి స్కూల్ అయితేనేమి, స్కూల్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఎటువంటి గవర్నమెంట్ అయితేనేమి ఇవ్వలేకపోతుంది. అలాంటప్పుడు ఒక చిన్న ట్రైనింగ్ అటెండ్ చేసినంత మాత్రాన మనము ఒక ట్రైనింగ్కి ఆ మాత్రం కొంచెం ఫీజు పేమెంట్ చేసినంత మాత్రాన మనము లైఫ్లో సక్సెస్ అవుతామని గ్యారంటీ ఎవరు ఇవ్వగలరండి? లైఫ్లో సక్సెస్ అనేది మెయిన్లీ మనపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పేటువంటి వాటిని మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం, వాటిని ఎంతవరకు మనం గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మెయిన్లీ మన క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నేను గత 3 సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకుంటూనే ఉంటున్నాను. ఆ ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ట్రైనింగ్ తీసుకునే ఉంటున్నాను. ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ నేను నా లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నాను. దానికి కారణం పూర్తిగా నేను. ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి అందరూ కూడాను వాళ్ళ ఫీల్డ్లో, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు మంచిగా సక్సెస్ అయి ఉన్నారు. వారు చెప్పే సిస్టమ్ని కానీ, ప్రొసీజర్ని కానీ మనము పూర్తిగా తూచా తప్పకుండా పాటించకపోవడం వలన, మన మెంటల్ ప్రాబ్లం వలన, మన సైకలాజికల్ ప్రాబ్లం వలన మనకు మనమై ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చొని సక్సెస్ కావాలనుకుంటే అది కాని పని. మనము సక్సెస్ కావాలనుకుంటే ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 99% ఫాలో కావాల్సి ఉంటుంది. వాటిలో ఏ ఒకటి మిస్ అయినా కానీ మన లైఫ్లో కూడా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.